తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ట్రావెల్ బస్సుల ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. కర్నూలు దారుణ ఘటన మరవక ముందే తిరుపతి, నెల్లూరు, హైదరాబాద్లో పలు ప్రైవేట్ ట్రావెల్ బస్సులు యాక్సిడెంట్కు గురయ్యాయి. మియాపూర్ నుంచి గుంటూరు వెళుతున్న న్యూగో ఎలక్ట్రిక్ ట్రావెల్ బస్ హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ 11 వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడగా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్స్ నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు చెబుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ పై చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. హైదరాబాద్ బస్సు ప్రమాదంపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల ప్రమాదాలు ప్రజలని భయాందోళనకు గురిచేస్తూ ఉన్నాయి. కర్నూలు ఘటన మరవక ముందే ఈరోజు తిరుపతిలో ఒక ఘటన, అలాగే నెల్లూరులో ఒక ఘటన, హైదరాబాద్లో మరీ ముఖ్యంగా ఓఆర్ఆర్ పై నుండి ఎగ్జిట్ నెంబర్ 11 వరకు వస్తున్నటువంటి పెద్దంబర్పేట 11 వరకు వస్తున్నటువంటి మరొక ఎలక్ట్రిక్ బస్సు ఘటన ప్రజలను బెంబేలెత్తిస్తూ ఉంది. బస్సు పరిస్థితి చూసుకోవచ్చు, మొత్తం అంతా కూడా ధ్వంసం అయిపోయింది, ఎక్కడికక్కడ నుజ్జు అయిపోయింది. అవతల సైడు రైట్ సైడు 90 డిగ్రీస్ యాంగిల్లో ఈ బస్సు పడిపోవడం వల్ల రైట్ సైడ్ అంతా కూడా పాడైపోయింది. ఒకసారి లోపలికి కూడా వెళ్ళి అసలు ఈ బస్సు పరిస్థితి ఏందో చూద్దాం. ఇది పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సు కావడంతో ఇంజన్ అంతా కూడా ఇక్కడ పెద్దగా ఏముండదు, పూర్తిగా ఎలక్ట్రిక్ మోటార్ల సహాయంతో ఈ బస్సు అనేది కూడా రన్ అవుతూ ఉంటుంది. అదంతా కూడా బ్యాటరీ ఆధారంగా కూడా ఈ బస్ అంతా కూడా నడుస్తూ ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి కంట్రోల్ చూసుకోవచ్చు. ఇక్కడ డ్రైవ్, న్యూట్రల్, అలాగే రివర్స్ సంబంధించినటువంటి కంట్రోల్స్ ఇవంతా, స్టీరింగ్, సో పూర్తిగా గేర్స్ అలాంటివి ఏమి ఉండవు. పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సుగా వచ్చి కాబట్టి పూర్తిగా ఎలాంటి ఇంజన్ కూడా ఉండదు, నాయిస్ కూడా ఉండదు. సో అలాగే అది అడ్వాంటేజ్గా తీసుకొని ఈ ఎలక్ట్రిక్ బస్సుల కంపెనీల సంబంధించిన ట్రావెల్స్ కంపెనీలకు సంబంధించిన బస్సులు కావచ్చు, వాళ్ళ ఓనర్స్ కావచ్చు, ప్రయాణికులకు సుఖవంతమైనటువంటి ప్రయాణాన్ని అందిస్తాం, అలాగే ఎలాంటి ఇబ్బంది ఉండదు, పొల్యూషన్ ఉండదు అంటూ కూడా చెప్తూ ఉంటారు. సో మనం సీటింగ్ చూసుకోవచ్చు, పూర్తిగా లంబార్ సపోర్ట్తోని ఇలాంటి సీటింగ్స్ని కూడా ఏర్పాటు చేస్తారు. సో దీనికి అంటే ప్రయాణికులు సో ఇలాంటి సౌకర్యాలను కోరుకొని ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే నార్మల్ ఆర్టీసీ బస్సుల్లో చూసుకున్నట్లయితే సో వాటితో పోల్చుకుంటే కొంత లేట్ అవుతుంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అయితే తొందరగా వెళ్ళిపోతారు. అలాగే ముఖ్యంగా ఇలాంటి సౌకర్యాలు ఉంటాయంటూ కూడా ఇలాంటి ట్రావెల్ బస్సులు ఎక్కుతూ ఉంటారు. ఈవెన్ ఎవ్రీ సీట్కి డెడికేటెడ్గా ఒక ఛార్జింగ్ పోర్టు అందించడము, పూర్తిగా ఏసీ కంట్రోల్స్ ఇవన్నీ ఉండడం వల్ల ప్రతి ప్రయాణికుడు కూడా సరే అది ఇది ఒకే ఛార్జ్ ఉంటుంది కాబట్టి తొందరగా వెళ్ళిపోవచ్చు అనేటువంటి ఆలోచనలో ఇలాంటి బస్సుల్లో ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ బస్సులే పూర్తిగా వారి ప్రాణాలకు కనీసం రక్షణగా ఉంటాయా ఉండవా అన్నటువంటి ఆలోచన అయితే కనిపిస్తూ ఉంది. మనకి ఇక్కడ ఫైర్ ఎగ్జిట్స్ చూసుకున్నట్లయితే అసలు ఈ ఫైర్ ఎగ్జిట్లు ఓపెనే అవ్వట్లేదు. ఈ హ్యామర్స్కు సంబంధించినటువంటి ఈ అంశం మనకు తీసుకున్నట్లయితే పూర్తిగా ఎక్కడికక్కడ ఆ బూజు మొత్తం అంతా కూడా బూజు పట్టిపోయింది. సో ఇది ఆ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు కూడా ఓపెన్ అయిపోక పైన ఈ రూఫ్ టాప్కు సంబంధించినటువంటి ఈ డోర్ ఏదైతే ఉందో ఈ డోర్ని ఓపెన్ చేసుకున్నాక ప్రయాణికులు బయటికి వెళ్ళిపోయినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఈ ప్రైవేటు ట్రావెల్స్కు సంబంధించినటువంటి యాజమాన్యాలపైన, ప్రైవేటు బస్సులపైన, ప్రైవేటు ఈ యాజమాన్యాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ కూడా ప్రయాణికులు అధికారులకు విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. వీరిపైన ఒక నియంత్రణ అనేది ఉండాలి. ఎంత పడితే అంత స్పీడ్తో వెళ్లకుండా నియంత్రణ స్పీడ్లోనే వెళ్ళాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆర్టీసీ బస్సులు తీసుకున్నట్లయితే కేవలం 70, 80, 90 స్పీడ్ వరకు మాత్రమే వాళ్ళు డ్రైవ్ చేస్తారు. అదే స్పీడ్లో వారి ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరుస్తుంటారు. కానీ ఈ ప్రైవేటు ట్రావెల్స్కు సంబంధించినటువంటి బస్సు డ్రైవర్లు మాత్రం అసలు అడ్డు అదుపు లేకుండా సుమారు 120, 130, అలాగే 140 వరకు కూడా ఈ స్పీడ్ని కంటిన్యూ చేస్తూ వెళ్తూ ఉంటారు రోడ్డు మీద. సో వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ప్రయాణికులు అధికారులకు విజ్ఞప్తులు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్టు రాజుతో విజయ్, బిగ్ టీవీ, ఎల్బీ నగర్.